జై శ్రీరామ్. ఏం మజా లేదండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అన్న. మీకు రాముడు వద్దా అని మీరు రాముడు మీరు ఇవ్వలేదు. వాళ్ళ దమ్మెందు చూద్దాం వాళ్ళది. మీరు రాముడు భక్తులైతే మీరు జై శ్రీరామ్ లేకుండా అనకూరి. ఔరంగజేబుడు అనకూరి మాకద్దు. బాబర్లు అక్బర్లు అయితే అసలే అనకూరి మాకద్దు. మీరద్దు, మీ ఓట్లద్దు మాకు. రెండు చేతులు మీరు ఎత్తితే ఇక్కడికి ఎవడాలన్నా జై శ్రీరామ్. మళ్ళా మీకు వాళ్ళకి పోటీయే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అబ్బా తోపులే వాళ్ళు, నిజంగా తోపులకి హ్యాట్స్ ఆఫ్ అన్న. మీ అందరు ఛత్రపతి శివాజీ, నో డౌట్. ఇప్పుడు వీళ్ళ సంగతి చూద్దాం. వీళ్ళ బాబర్లు అక్బర్లు అయితే వద్దన్న చేతులు దించుకొని అన్ని మూసుకోరి. నిజంగా ఛత్రపతి శివాజీ వారసులైతే, మోడీ వారసులైతే, రాముని వారసులైతే జై శ్రీరామ్ అనాలి. అంటారు లేదా? ఇక తాండూరు అంటే తొడగొట్టి చెప్పేటోళ్ళనే. రాంగ మా కొండ విశ్వేశ్వరుడు చెప్తాడు, మా వాళ్ళు తోపులే ఎక్కడ ఇంకా ముందు కాదే. నేనే అప్పుడప్పుడు అటు ఇటు పోతున్నా. మా వాళ్ళు బాగా డేంజరే. నన్ను అటు ఓడిస్తున్నారు, ఇటు మొత్తం 24 గంటలు హిందుత్వం జై శ్రీరామ్ అంటున్నారు, మోడీ అంటున్నారు చెప్పి అక్కడి చిక్కరాగా చెప్తున్నారు. అటువంటి తోపులన్నా మీరు. అప్పుడు డేంజర్ మీరు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఛత్రపతి శివాజీ కూడా వచ్చింది అన్న. నమస్తే అన్న. కత్తి లేదండి, ఎవరికి ఇచ్చినవే కత్తి ఉండాలి. కత్తి ఎందుకంటే ఇప్పుడే కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్లకు కింద మీద లాగులు పాయింట్లు అన్ని తప్పుతున్నాయి. అంతా రాము పూజ చేసిరా అని అందరూ పూజ చేసిరా అని. మీరు రాముని పూజ చేయలే అన్న వాళ్ళు చేతులెత్తుర్రే. చేయలే అని మరి అబ్బో చేసిరా గట్టిగా మొక్కిరు కదా. ఈ మనం మొక్కితే కాంగ్రెస్ వాళ్ళకి డప్పులు కొడుతున్నాయి. ఇక దానిలోకి ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఇవన్నీ రేషన్ బియ్యం అట. అక్షింతలేనా? అవునా కదా? అక్షింతలు రేషన్ బియ్యము, బాస్మతి బియ్యము, జై శ్రీరామ్ బియ్యం ఉంటాయా? నేను కాంగ్రెస్ వాళ్ళకి చెప్పిన. కాంగ్రెస్ వాళ్ళకి ఏం చెప్పిన అంటే, మీరు గుళ్ళకు పోయో అక్కడిక్కడ రేషన్ బియ్యం కావద్దు, బాస్మతి బియ్యమే కావాలంటే ఈ కాంగ్రెస్ వాళ్ళ కోసము ఇక్కడికి బాస్మతి బియ్యం అయోధ్యకు పంపించి పట్టుకొచ్చిస్తా అని చెప్పిన. ఇంత దుర్మార్గులే. అయోధ్య రాముడు, అందరు రాముడు. అవునా కదా? అయోధ్య రాముడు, అందాల రాముడు, ఆదర్శ రాముడు, అందరి రాముడు, అయోధ్య రాముడు. ఈ కాంగ్రెస్ కొత్త డౌట్లు బాగా వస్తాయి వాళ్ళకు. ఆ డౌట్ అసలు పుట్టిరాళ్ళు. రాముడు అయోధ్యను గక్కనే పుట్టినందుకు గ్యారెంటీ ఏంటి అంట కాంగ్రెస్ వాళ్ళకు. అయోధ్యనే రాముడు పుట్టినానికి గ్యారెంటీ ఏంటి అంటున్నారు. నేను అడిగిన, నువ్వు మీ అమ్మ పుట్టినానికి గ్యారెంటీ ఏంటి అని నేను. డౌట్ రాదా నాకు రాదా డౌట్? మరి అయోధ్యలో రాముడు పుట్టిండాలో చెప్పన్నా? నువ్వు చెప్పినావని నేను చెప్పిన, చరిత్ర చెప్తున్నదే. నేనన్నా మీ అమ్మకు నువ్వు పుట్టినవని గ్యారెంటీ ఏంటో తెలుసా? అక్కడ పవిత్రమైన డ్యూటీ చేసే అక్కడ నర్సమ్మ ఏం చేస్తుంది? అమ్మ డెలివరీ కాగానే, అమ్మ నీకు అమ్మవారు లాంటి పాప పుట్టిందమ్మా అంటారు. అమ్మ నీకు ఛత్రపతి శివాజీ లాంటి కొడుకు పుట్టిందమ్మా అంటారు. చరిత్ర ఎవరు ఆధారం? ఎవరు? ఆ నరసమ్మ. అట్లనే అయోధ్యలో రాముడు పుట్టిండు అనడానికి ఆధారం నా చరిత్ర. అవునా కాదన్నా? ఈ కాంగ్రెస్ వాళ్ళంటే అన్న ఒక్కడు గుర్తుంచుకోర్రి. ఈ ఎన్నికల్లో, ఈ చేవెలలో, ఈ తెలంగాణలో, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 373 ఆర్టికల్ తెలుసు కదా, రద్దు చేస్తాం కదా. మరి గంత పెద్ద 370 ఆర్టికల్ రద్దు చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి 370 సీట్లు ఇవ్వాలి కదా. దానిలో తెలంగాణలో 17 సీట్లు ఇవ్వాలి కదా. ఓవైసీ కూడా గుంజుడే. ఈసారి గ్యారెంటీ గుంజుడే. డప్పులు కొడుతున్నాయి. ఇప్పుడు అన్ని ఓట్లు వీక్తున్నాయి. అన్ని ఆడ ఓవైసీ కూడా అవుట్. ఈసారి 17 సీట్లు రావాలి. అవునా కదా? అయోధ్యలో రామ మందిరం అట్నే ఉండాలి అంటే రాముడికి నిరంతర పూజలు జరిగి ఆ రాముడు మనకు ఆదర్శమూర్తి, ఈ ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలని చెప్పి అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకొని ఆ రామ మందిరం ఉండాలంటే మళ్ళా ఎవరు గెలవాలి? ఎవరు రావాలి? పక్క రావాలి కదా. ఇక రాముని కూడా వద్దు, మళ్ళా బాబ్రీ మసీదే కావాలనుకుంటే కాంగ్రెస్ వాడు కొట్టేసుకోవాలి అన్న. రాముని వారసులు మా వెనుక రాముడు ఉన్నాడు, మా వెనుక మోడీ ఉన్నాడు.
మీ వెనుక రాక్షసులు ఉన్నారు, మీ వెనుక రాహుల్ గాంధీ ఉన్నాడు, మీ వెనుక బట్టబాజీ కేసీఆర్ ఉన్నాడు. అటుపోటీ ఇటుపోటీ ఎవరు కావాలనో చేవెళ్ళ వాళ్ళు ఆలోచించుకోరు. రాముడు మోడీ కావాలన్నా, రాక్షసులు రాహుల్ గాంధీ కేసీఆర్ కావాలన్నా వాళ్ళ ముగ్గురు కలిసి వస్తున్నారు. ముగ్గురు ఒకటే జాతి వాళ్ళది, వాళ్ళు కలిసి వస్తున్నారు. వాళ్ళు వల్ల ఆలోచించండి. అవునా కదా అన్న? అభివృద్ధి చేసేది మనం. మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా అన్న? మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా? మీరు తీసుకున్నారా? పైసలు ఇచ్చినా ఎవరికైనా? ఇవాళ మోడీ గారు వ్యాక్సిన్ ఇవ్వకుంటే ఇవాళ ఇంతమంది మేము తాండూరులో మీటింగ్ పెట్టుకున్నామా? ఎంతమంది బతుకుదామో ఎంతమంది చచ్చిపోదాము. నేను కూడా వచ్చాను రావటం, నాకు కూడా డౌట్. బండి సంజయ్ మీకు రావట్లేదు కదా సీక్ అప్పుడే. అవునా కదా? ఎందుకంటే కోవిడ్ సెంటర్లు అన్ని వచ్చింది, నేను బతుకుతున్నా చెప్తున్నాను. ఒక్క వ్యాక్సిన్ 5,000, 10,000, 20,000, 30,000. 5,000, 10,000, 30,000 మీరు వేసుకుంటారా అక్క? వ్యాక్సిన్ చేసుకుంటారా? ఫ్రీ ఇచ్చిందా లేదా? మరి మోడీ కావాలా లేదా? మీరు బియ్యం ఇస్తున్నానా? బియ్యం పైసలు ఇస్తురా? మరి బియ్యం ఇచ్చేది ఎవరు? 80 కోట్ల మంది ప్రజలకు బియ్యం ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ కావాలన్నా, లేకపోతే తిండి కాడ నోటికాడ బుక్కని కొట్టుకుపోయే కాంగ్రెస్ పార్టీలు కావాలన్నా? అసలు బియ్యమే ఇయ్యని కేసీఆర్ కావాలన్నా? ఒక్కసారి